ఐనవోలు జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తామన్నారు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ. జాతరకు వచ్చే మహిళలకు, వృద్ధులకు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేస్తామన్నారు. గతంలో జరిగిన తప్పిదాలు రిపీట్ కాకుండా అన్ని శాఖల అధికారులు జాతర ముగిసే వరకు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. మేడారం, ఐనవోలు, కొమురవెల్లి జాతర నిర్వహణను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుందంటున్న మంత్రి కొండా సురేఖతో అశోక్ ఫేస్ టు ఫేస్. నుంచి ఉగాది వరకు జరిగే ఐనవోలు బ్రహ్మోత్సవాలకు ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తున్నారు, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపడుతున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో మాట్లాడడానికి దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఉన్నారు. మేడం చెప్పండి, ఐనవోలు జాతర 3 నెలల పాటు జరుగుతుంది. ఈ జాతరకు ఎట్లాంటి ఏర్పాట్లు చేయబోతున్నారు? అన్ని డిపార్ట్మెంట్లతోటి సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది. స్థానిక ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారితో పాటుగా దేవస్థానానికి సంబంధించినటువంటి అధికారులే కాకుండా అన్ని డిపార్ట్మెంట్ల అధికారులను కూడా ఆహ్వానించి ఒక్కొక్క డిపార్ట్మెంట్ తోటి కూడా రివ్యూ చేయడం జరిగింది. వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈ 3 నెలల పాటు జరిగేటువంటి జాతర ఏదైతే ఉందో భక్తులకు ఇబ్బంది కలగకుండా క్షేమంగా వచ్చి లాభంగా వెళ్ళే విధంగా ఏర్పాట్లు చేయాలని రోడ్స్ విషయంలో కానీ, బస్సుల విషయంలో కానీ, వాటర్ విషయంలో కానీ, కరెంటు విషయంలో కానీ, అదేవిధంగా బాత్రూమ్ శానిటేషన్ ఫెసిలిటీ విషయంలో కానీ అన్ని రకాలుగా ఇది అది అనకుండా అన్ని రకాలుగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. గత జాతరతో పోల్చుకుంటే ఈ జాతర బాగా జరిగింది అనేటువంటి పేరు తెచ్చే విధంగా జరపాలని చెప్పి ఆదేశించారు. మేడం, ఇక్కడ మహిళలు వస్తే చాలా ఇబ్బందులు పడుతుంటారు. స్నానం చేయడానికి కావచ్చు, డ్రెస్సులు మార్చుకోవడానికి కావచ్చు, దాని మీద ఎట్లాంటి చర్య చెప్పామండి. మేము పబ్లిక్ అంటే మొబైల్ టాయిలెట్స్ తెప్పియమన్నాము. ఆల్రెడీ ఉన్న టాయిలెట్స్ని కూడా డెవలప్ చేయమన్నారు. ఇంకా వేరే టాయిలెట్స్ కూడా ఎక్స్ట్రా పెట్టమని చెప్పాము. ప్రతి చోట కూడా శానిటేషన్ సిబ్బందిని కంపల్సరీ పెట్టాలని చెప్పాము. డ్రెస్ చేంజింగ్ రూమ్స్ కూడా ఎక్కడైతే స్నానం చేస్తున్నారో దాని పక్కనే డ్రెస్సింగ్ మార్చుకునే రూమ్స్ కూడా పెట్టమని చెప్పడం జరిగింది. ఇక్కడ ప్రత్యేకంగా స్నానఘట్టాలకు ఏర్పాట్లు చేసినట్టయితే మరుగుదొడ్లు కూడా మహిళలకు ఇబ్బంది పడుతూ ఉంటారు. అట్లా అదే ఇప్పుడు మొబైల్ టాయిలెట్స్ అందుకే చెప్పాం కదా, మొబైల్ టాయిలెట్స్ అనేటివి దానికోసమే యూజ్ అవుతాయి. వాళ్ళు బయట వెళ్లకుండా ఆ టాయిలెట్స్లోనే వెళ్లే విధంగా శానిటేషన్ సిబ్బంది కానీ ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ క్యాడర్ వాళ్ళని కూడా మేము పెడుతున్నాము. మోటివేషన్ చేయమని చెప్తున్నాము, మైక్లో అనౌన్స్మెంట్ చేయమని చెప్తున్నాము. ఈ విధంగా ఎవ్వరికి కూడా ఇబ్బంది కాకుండా పర్యావరణ పరిరక్షణ ఉండే విధంగా, ప్లాస్టిక్ ఫ్రీ ఉండే విధంగా షాప్స్ వాళ్ళకు కూడా డైరెక్షన్స్ ఇస్తూ ట్రాఫిక్ జామ్ కాకుండా ఉండే విధంగా, రోడ్స్ కూడా ఎక్కడ కూడా గుంతలు లేకుండా ఉండే విధంగా అన్ని రకాలుగా మేము డైరెక్షన్ ఇచ్చాము. ఎక్కడ ఎటువంటి ఇబ్బంది కాకుండా 100% సక్సెస్ఫుల్గా ఐనవోలు జాతర ఈ 3 నెలల పాటు కూడా భక్తులకు సౌకర్యాలు కల్పిస్తాం. కొత్త సంవత్సరంలో ఏర్పాటు మా యొక్క మినిస్టర్ మేడం గారు వచ్చి కలెక్టర్ గారు అన్ని సిబ్బందితో, అన్ని అధికారులతో రివ్యూ జరిగింది. ఒక మార్కబుల్గా అంటే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. మీరు అన్నట్టుగా స్నానాల ఘట్టాలు ప్రత్యేకంగా మహిళలకు ఒక ప్రత్యేక దృష్టి పెట్టినాం. తప్పనిసరిగా వారికి స్నానాల ఘట్టాలు కానివ్వండి, టాయిలెట్స్ కానివ్వండి, నేను దగ్గరుండి పర్యవేక్షించి చేపిస్తాను. ఇది పరిస్థితి. మొత్తానికి గతంలో ఉన్న అనుభవాలను దృష్టిలో పెట్టుకొని మహిళలు, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేస్తామని మంత్రి చెప్తున్నారు. వీడియో దశలతో అశోక్, వరంగల్.